హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి రోడ్డు పైకి ప్రకృతిని చూపిస్తున్నాం అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడే వర్షం పడట్లేదు, వెంటనే చూడండి ఎంత బీభత్సంగా పడుతుందో వర్షం. అయితే ఎండ కొట్టినట్టే కొడుతుంది, వర్షం పడుతుంది. ఇక వర్షం పడిందంటే మనకి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి మా ఇంట్లో మొన్న అయితే 100 రూపాయలకి 5 డబ్బాలు ఇచ్చారు పల్లికాయ. ఇంకా పల్లీలు అయితే తీసుకొచ్చుకుంటే ఆ మిర్చీలు బజ్జీలు ఏం తింటామని చెప్పేసి పల్లీలు అయితే తీసుకొని ఇంకేదో ఒక రోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే అని చెప్పేసి తీసుకున్నా. అంటే మా ఇంటి ముంగటికే వచ్చారు ఆటోలా పల్లీలు, రైతులు అనమాట వాళ్ళు. రైతుల దగ్గర తీసుకొని దానికైతే ఇక ఎంతైనా మట్టిలో పడినాయి కాబట్టి మట్టి అయితే చాలా ఉంది. ఇక మట్టి ఉన్నదని మనం అలానే కుక్కర్లో వేసి ఉడకబెట్టలేం కదా అని చెప్పేసి దాన్ని మంచిగా నీట్గా అయితే వాష్ చేసిన. మట్టి అయితే నల్ల మట్టిలో పండిస్తారు కాబట్టి మట్టి అయితే బాగుంది. మట్టి అయితే క్లీన్ చేస్తున్నా. కుక్కర్లో వేద్దామని చెప్పేసి నీట్గా క్లీన్ చేసేసి మొత్తం అన్ని కవర్లకి వెళ్ళి తీసేసి క్లీన్ చేద్దామని అనుకున్నా. ఆల్రెడీ 5 డబ్బాలు అంటే 2 డబ్బాలు అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకొని తిన్నాము. ఇంకా ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడని చెప్పేసి ఆయన కోసమని ఉడకబెడదామని కడుగుతున్నా. మట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో వేద్దాము. పల్లీలు కూడా చాలా మంచివి, అసలు బాదమ్స్ అంత ప్రోటీన్ ఇస్తుందంట పల్లీలు కూడా, చాలా మంచిది. నేను ప్రతి దాంట్లో పల్లీలు అయితే యూజ్ చేస్తాను. ఇదైతే ఇంకా ఈ పంట సీజన్ కదా పల్లీలు అని చెప్పేసి అందరూ ఆటోలో తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. ఇక మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా సాయంత్రానికి స్నాక్స్కి బాగుంటాయి. మట్టి అంతా చూడండి ఎంత నల్ల మట్టి ఉంది. ఇక మట్టిలో పడినప్పుడు మట్టి ఉంటుంది కదా, మట్టి కామనిగా. ఇక ఉడికిపోయినాయి మొత్తము. దానిపైన కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిన. మా ఆయన చూడండి ఎలా తింటుండో. ఇంకా తిని ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. ఇక మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ కంటెంట్ ఉండదు కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడమే. ఇంకా మా బాబుకి ఇచ్చిన. మా బాబేమో ఫస్ట్ అయితే తినను అన్నాడు. మామూలుగా అయితే తింటాడు వాడు. తినను బాగున్నాయి అని అంటే బాగాలేవని అంటున్నాడు. సరే తీసుకుంటా అంటే వద్దని మళ్ళీ లాక్కుంటున్నాడు. బాగున్నాయి అత్త అని అన్నాడు అని కొంచెం అట్లా ఫన్నీగా మంచిగా ఒక మూమెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాము మేమైతే. ఇంకా మా ఆయన అయితే మొత్తం ఇక అంతా చెత్త అయిందని చెప్పేసి ఇక్కడ సదురుకుంటా తిరుగుతున్నాడు. ఏంటంటే డిస్కషను, వీడియో తీసుకుందాం దా అంటే నేను నల్లగున్నా వద్దా అంటున్నాడు. ఏం కాద్దా, నల్లగుంటే నా కళలో కలిసిపోతావా అని అంటున్నా. ఇక్కడ ఏమైందంటే మా ఆయనకి కాలు బాగా పిక్కలు నొస్తున్నాయంట. ఇంకా పిక్కలు నొస్తే ప్రెస్ చేస్తున్నా, కాళ్ళు మొత్తము ఒత్తుతున్నా. మంచిగా హాయిమంటుందంట. అప్పుడప్పుడు ఇలా సేవలు చేస్తుంటా అనమాట, నాకు ఇంట్రెస్ట్ ఉంటే. చూడండి ఎంత ఫీల్ అవుతుండో చూడండి. ఇక్కడ మావాడు ఎందుకు కాకపడుతుండంటే బయటకి తీసుకుపోవాలంట, లేదంటే డీమార్ట్కి తీసుకుపోవాలంట. నువ్వు ఎన్ని చేసినా నేను డీమార్ట్కి తీసుకుపోనరా అని మా ఆయన అంటున్నాడు. ఒక్కరోజే అన్ని తింటున్నారు, మీకు స్టమక్ పెయిన్ రాదా అని డౌట్ రావచ్చు. కాకపోతే అది తిన్నది 3 o'clock 4 o'clockకి, ఇది తిన్నది 6 o'clock అనమాట. చాలా గ్యాప్ ఉంది రెండింటి మధ్యలో. ఇంకా మేమైతే ఇంకా ఉన్నప్పుడే తినాలని చెప్పేసి తింటున్నాము. ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టడానికి రాదు కదా, స్వీట్ కార్న్ టేస్ట్ మారిపోతుంది. ఇంకా పల్లీలు అయితే చాలా రోజులు అయితే తెచ్చిపెట్టని చెప్పేసి తింటున్నాం అనమాట. చూడండి అన్ని ప్లేట్లు అంతా అన్నీ కొంచెం అనమాట. స్వీట్ కార్న్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మా ఆయన అక్కడ ఏమంటున్నాడంటే స్వీట్ కార్న్ అనక కార్న్ ఫ్రై అంటున్నాడు. ఇక మా అల్లుడు అయితే బాగా ఎంజాయ్ చేస్తుర్రు. చూడండి మేమైతే బాగా అంటే ఉన్న కొద్దిసేపు అయినా బాగుంటాం అనమాట. ఇంకా రేపటి నుండి ఎవరి పనిలో వాళ్ళు పోయేదే కదా. నా పని ఇంట్లో పని, మా ఆయన పని డ్యూటీ పని. ఇంకా మేమైతే ఏదో ఉన్న కొద్దిసేపు అయినా బాగా హ్యాపీగా ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.